మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిపై కాంగ్రెస్ నేత ముత్యాల సునీల్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇక మాజీ మంత్రి కక్షపూరిత రాజకీయాలు చేస్తూ బీఆర్ఎస్ సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం ఇసుక 6,000కు అందిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 3,000కు అందించడం ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని సునీల్ కుమార్ తెలిపారు. 12% వసూలు చేసుకొని 12% కట్టే దాంట్లో మనం ఏవైతే వస్తువుల ద్వారా ఇతర కంపెనీలకు జిఎస్టీ కట్టామో ఆ జిఎస్టీని అంతా రాబట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో తెలంగాణలో 12% ఛార్జ్ చేయడం జరిగింది. మరి జిఎస్టీ వ్యవస్థలో ఈ రాష్ట్రంలో 12% వేస్తే పక్క రాష్ట్రాల్లో 12% వేయాలని ఇక్కడ ఖచ్చితంగా లేదు, 5% వేసుకోవచ్చు అనే నిబంధన ఉంది. మరి ఆ నిబంధనకు లోబడి రాష్ట్రంలో 5% 12% ఛార్జ్ చేస్తూ పక్క రాష్ట్రాన్ని మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, గుజరాత్ కానీ, పూణే కానీ, అహ్మదాబాద్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, మహారాష్ట్ర కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఒరిస్సా కానీ ఎక్కడ రాష్ట్రంలో వ్యాపారం చేసినా 5% వేసుకునే వెసులుబాటు జిఎస్టీ మనకు కల్పించింది. మరి దాంట్లో భాగంగా ఇక్కడ 12% వేస్తూ పక్క రాష్ట్రంలో 5% ఛార్జ్ చేసి గవర్నమెంట్ కూడా టైం టు టైం చెల్లించబడుతుంది. కానీ కొంతమంది అత్యుత్సాహం వల్ల 5% కాదు నువ్వు 12% కట్టాలని చెప్పి 28 కోట్ల లెక్కబట్టి నువ్వు కట్టాలని అడిగింది. నా ఇంటికి నాకు నోటీసులు పంపించిండ్రు. ఒక బాధ్యత గల వ్యక్తిగా